హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్రాంప్టన్ కంపెనీకి సంబంధించిన మోనోబ్లాక్ మోటారు. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే దీని ప్రైస్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మోటార్ మోడల్ నేమ్ వచ్చి సుమో 2 0.37 కిలోవాట్ 0.50 హెచ్పి, హాఫ్ హెచ్పి అనమాట. అంటే ఇంకా ఎంఆర్పి విషయానికి వస్తే 4,525 రూపాయలు ఎంఆర్పి ఉంది. మనకైతే అంత పడలేదు. నేను ఎంత పడిందో కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తాను. వారంటీ విషయానికి వస్తే 12 మంత్స్ వారంటీ, అంటే 1 సంవత్సరం. మోటార్ అయితే ఓపెన్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. యూజర్ మాన్యువల్ పైనది, అంటే దాంట్లో స్పేర్ పార్ట్స్, వారంటీ కార్డు అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇంకా దీంట్లో పార్ట్స్ నేమ్స్ కూడా అన్ని వివరంగా ఇస్తారు. మీరు కావాలంటే ఒకసారి చదువుకోవచ్చు ఏ పార్ట్ నేమ్ ఏదనేది. మోటార్ అయితే బయటికి తీద్దాం. వెయిట్ అయితే పర్లేదు, బాగానే ఉంది ఒక మాదిరిగా. ఇక్కడెక్కడా కూడా మనకి యారో మార్క్స్ ఇస్తారు కదా, ఇది సెక్షన్ అని, ఇది డెలివరీ అని ఏమి ఇవ్వలేదు. ఇది వచ్చేసి ఎయిర్, ఎప్పుడైనా మోటార్ ఎయిర్ పడితే ఆ స్క్రూ చేసేసి దాంట్లో వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడెక్కడా కూడా యారో మార్క్స్ అయితే ఏమి ఇవ్వలేదు. డెలివరీకి సెక్షన్ ఇదని, డెలివరీ ఇదని యారో మార్క్స్ అన్ని మోటార్లకి, మ్యాక్సిమం అన్ని మోటార్లకి ఇస్తారు. ఈ మోటార్కి అయితే ఎక్కడా ఇవ్వలేదు. క్రాంప్టన్ అని ఇక్కడైతే రాసుంది, అంతే తప్పితే ఇది వచ్చేసి డెలివరీ అనమాట. ఇది వచ్చేసి సెక్షన్ అనమాట. సొంపులో ఇది పెట్టాలి. ఇటు నుంచి దీనికి కనెక్ట్ చేసి, ఎంటీఎల్ కనెక్ట్ చేసి సొంపులో పెట్టాలి. అది వచ్చేసి సెక్షను. ఇది వచ్చేసి ఇటువైపు ఉన్నది, ఇది వచ్చేసి డెలివరీ అనమాట. ఒకసారి క్యాప్స్ ఓపెన్ చేద్దాం. మామూలుగా అన్ని మోటార్లో రబ్బర్ వాషర్ లాంటిది కొంచెం ఇస్తారు, సీల్ లాగా. ఆ సీల్ అయితే ఏం రాలేదు ఈ మోటార్కి. మామూలు డైరెక్ట్గా అలానే ఉంది, ఏం రాలేదు. ఓపెన్గానే ఉంది. అలాగే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సెక్షన్ ఇది వచ్చేసి నాన్ రిటర్న్ వాల్ అనమాట. మనం పైపులో ఉన్న వాటర్ మోటార్ కట్టేసినట్టే మళ్ళీ సొంపులోకి వస్తుంటాయి, అలా రాకుండా ఇదనమాట నాన్ రిటర్న్ వాల్. ఇంకా ఎంటీఎల్ అయితే బిగించేద్దాం. దారం మంచిగా చుట్టి కొంచెం ఇంకా షెల్లాక్ అది రాసి, ఎంటీఎల్ అయితే 1 ఇంచ్ ఎంటీఎల్ అయ్యి, ఏ మోటార్కైనా 1 ఇంచ్ ఎంటీఎలే వాడేది. డెలివరీకి కానీ, సెక్షన్ పైపుకి కానీ, దేనికైనా 1 ఇంచే ఫిట్టింగ్స్ వాడేదైతే. సెక్షన్ పైపుది కూడా బిగించేద్దాం. మనం అయితే ఇక్కడ హోస్ పైప్ వేయట్లేదు. సెక్షన్కి మామూలు సిపివిసి పైపే వాడటం జరుగుతుంది. ఇప్పుడు నేను స్ప్రే చేసే గమ్ వచ్చేసి అది కొత్తగా వచ్చింది. యూపీవీసీ కానీ, సిపివిసి కానీ, పీవీసీకి కానీ దేనికైనా వాడుకోవచ్చు. గమ్ అయితే ఇది స్ప్రే టైప్ అనమాట, పొయ్యటం కాదు, అలా స్ప్రే చేసుకుంటూ పోవాలి. ఈ గమ్ము గురించి కూడా త్వరలో అయితే ఒక చిన్న వీడియో అయితే నేను చేస్తాను. ఫుట్ వాల్ అయితే బిగించాం, 1 ఇంచ్ ఫుట్ వాల్. ఇది ఒకసారి మీరు గమ్ అయితే చూడండి. దీని మీద రేట్ వచ్చేసి 150 రూపాయలు ఉంది. ఈజీ స్ప్రే అంట, 150 రూపాయలు ఉంది. మనకైతే 120 రూపాయలకి ఏమో ఇచ్చారు. ఇదైతే బిగించేసాం. సెక్షన్ పైప్ వరకు పెట్టాం. సెక్షన్ పైప్ పెట్టినప్పుడు మీరు ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు పైకే పెట్టుకోండి. కింద ఫుట్ వాల్ అయితే తగలకుండా
నేలకు తగలకుండా ఫుట్ వాల్ 4 అంగుళాల ఎత్తులో అయితే పెట్టుకోవాలి. ఇదైతే సెక్షన్ పైప్ ఒకటి పెట్టేసాం. ఇది డెలివరీ. ఈ డెలివరీ పైప్ కూడా ఇప్పుడు పెట్టేసాం. అది వచ్చేసి ఫస్ట్ మోటార్ ఆన్ చేసే ముందు ఖచ్చితంగా అలా నీళ్ళు అయితే పోసుకోవాలి. అటు పోస్తే ఇటు డెలివరీ దాంట్లోంచి బయటికి రావాలి. అదనమాట. పోసి వాల్ కట్టేసి ఒకసారి మోటార్ ఆన్ చేద్దాం. మోటార్ సౌండ్ కూడా మీకు ఇప్పుడైతే వినిపిస్తాను. ఒకసారి చూడండి, ఫ్లో అయితే బాగుంది. మామూలు లోకల్ మోటార్ల కన్నా కొంచెం అయితే బాగానే వస్తున్నట్టు అనిపించింది నాకైతే. కంపెనీ మోటార్ కదా. మొత్తం సెట్టింగ్ అయితే అయిపోయింది. మీరు ఒకసారి చూడొచ్చు, చిన్న పీట లాంటిది పెట్టాము మోటార్ కింద. ఈ పైన ఉన్న వాల్ వచ్చేసి అది ఎప్పుడన్నా ఎయిర్ పడితే మోటారు ఆ వాల్ ఓపెన్ చేసి వాటర్ అయితే పోసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. డెలివరీ ఇది మొత్తం కూడా. అది వచ్చేసి సెక్షన్ అన్నమాట. లోపలికి వెళ్ళింది సొంపలోకి. ఈ పైప్ వచ్చేసి ఇలా వెళ్ళిపోయి కింద నుంచి అటు కలిసింది. ఆ కింద నుంచి ట్యాంకులోకి ఉందన్నమాట లైన్. ఆ పైన ఎర్రగా ఉంది కదా వాల్, అది వచ్చేసి మామూలుగా సబ్మర్సిబుల్ మోటార్ది. అది మనం పెట్టింది ఇప్పుడు సొంపులోది మున్సిపల్ వాటర్ సంబంధించి మనం పెట్టాము పంపు. మోనోబ్లాక్ మోటారు అలా వెళ్ళి దాంట్లో అయితే కలిసిపోయింది. ఈ పైన ఉన్నది ఇది సబ్మర్సిబుల్ మోటార్ది ఆ వాల్ అనమాట. ఆ వాల్ ఓపెన్ చేసుకొని మన మోనోబ్లాక్ మోటార్ వాల్ కట్టేసుకుంటే సబ్మర్సిబుల్ మోటార్ వాటర్ పైకి వెళ్ళి ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి. ఆ సబ్మర్సిబుల్ మోటార్ ఇప్పుడు అది వాల్ కట్టేసింది కదా, ఇది ఓపెన్ చేసి ఉంది. ఇదే వాడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు. ఇది కావాలంటే అది వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసి ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మోటారు అమెజాన్లో కొనడం జరిగింది. 3,300 రూపాయలు పడింది. ఈ మోటార్ అయితే మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను. మీరైతే ఒకసారి కావాలంటే తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యూనియన్ అయితే సెక్షన్ పైప్కి యూనియన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఒక్కోసారి మనం పైన వాల్ ఓపెన్ చేసి అక్కడ పోసినా సరే ఒక్కోసారి మోటార్ ఎత్తుకోదు. ఎప్పుడన్నా విషయం చెప్తున్నాను. యూనియన్ వేసుకుంటే ఇక్కడ మనం కింద ఫుట్ వాల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఓపెన్ చేసి మనం అయితే వాటర్ పోసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.